అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఇరాన్తో యుద్ధానికి దిగి చేతులు కాల్చుకున్నాడు. ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి ఎలా ఉందంటే అటు ముందుకు పోలేక ఇటు వెనక్కి రాలేక అన్న చందాన ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఇక అమెరికాతో పాటు యుద్ధానికి ఇజ్రాయెల్ మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. ట్రంప్ను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బకరా చేసి చిన్నగా తప్పుకున్నాడు. ఇక ట్రంప్ వాలకం చూస్తుంటే రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళం పరుస్తున్నాడు. ఒకరోజు ఇరాన్ అంతు చూస్తానంటూ రంకెలు వేస్తాడు. అంతలోనే ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందంటూ యూటర్న్ తీసుకున్నాడు. గత వారం అంతా ఇరాన్ పని ఇక క్లోజ్ అని భారీ డైలాగులు పలికిన ట్రంప్ 2 రోజులు తిరిగేసరికి మాట మార్చేశాడు. ఇరాన్ చర్చలకు సిద్ధమంటూ ముందుకొచ్చిందని అన్నాడు. అందుకే దాడులు ఆపామని కలరింగిస్తున్నాడు. మరి ట్రంప్ పై ఎలాంటి ఒత్తిడుంది? ఆయన అసహనానికి గల కారణం ఏంటి? మరి గల్ఫ్లో మిత్ర దేశాలు ట్రంప్ పై ఒత్తిడిని పెంచుతున్నాయా? తదితర అంశాల గురించి ఈ ప్రత్యేకమైన కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తీవ్రమైన అసహనంతో ఉన్నాడు. కాలు కాలిన పిల్లిలా ఇరాన్ని భస్మం చేస్తానంటున్నాడు. మరో రోజు మాట తప్పి ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందంటున్నాడు. ఇంకో రోజు ఇరాన్ ఫినిష్ అందర్నీ లేపేశానంటాడు. రోజుకో మాట చెబుతూ అందర్నీ సందిగ్ధంలో పడేస్తున్నాడు. ఇక గత వారం అంతా ఇరాన్ అంతు చూస్తానని, ఇక ఈ జన్మలో ఇరాన్ కోలుకోదని రంకెలు వేశాడు. గ్లోబల్ మీడియాలో కూడా ఈ వారాంతంలో కూడా ఇరాన్ అమెరికాపై భారీ ఎత్తున దాడులు చేయబోతోందని పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేసింది కూడా. తీరా చూస్తే ట్రంప్ పూర్తిగా నీరు కారిపోయాడు. ఇరాన్ రాజీకి దిగొచ్చిందని, హార్మోజ్ జలసంధి గురించి చర్చలకు ముందుకొచ్చిందన్నారు. మరి ట్రంప్ ఇన్నిసార్లు యూటర్న్లు తీసుకోవడానికి కారణమేంటి? గల్ఫ్లోని మిత్రదేశాలు ఒత్తిడి వల్లనే ఆయన తరచూ మాట మారుస్తున్నాడా అంటే అవుననే చెప్పుకోవచ్చు. గల్ఫ్ దేశాలు అమెరికాతో రాసుకు పూసుకు తిరగడం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. అమెరికా ఇరాన్పై దాడులు చేసిన వెంటనే ఇరాన్ క్షణం ఆలస్యం చేయకుండా గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై దాడులు చేసి బెంబేలెత్తిస్తోంది. ఇక ట్రంప్ గత శుక్రవారం నాడు ఇరాన్పై ఈసారి దాడి చేస్తే ఇక జన్మలో కోలుకోలేదన్నాడు. ఆ తర్వాత ఆదివారం మాట మార్చి ఇరాన్ తమతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది అన్నాడు. ఇరాన్తో పాటు మిడిలిస్ట్లోని మిత్ర దేశాలు ఇరాన్పై దాడులు చేయవద్దని ప్రాధేయపడ్డాయని, అమెరికాతో ఒప్పందానికి సిద్ధంగా ఉందని అంగీకరించాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇక ట్రంప్ ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందని చెబుతుంటే మరోపక్క ఇరాన్ మీడియా మాత్రం అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని, టెహ్రాన్ అమెరికాతో కాళ్ల బేరానికి రాదని, అంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. మరోపక్క ట్రంప్ ఇరాన్తో సోమవారం నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయని చెప్పాడు. ఇక గత వారం జోర్డాన్లో అమెరికా బేస్లపై ఇరాన్ దాడులు చేసింది. అంతకుముందు అమెరికా సౌదీ అరేబియాలో కలిసి ఇరాక్లో ఇరాన్కు మద్దతు తెలుపుతున్న మిలిటెంట్ స్థావరాలపై దాడులు చేసి 20 మందిని చంపింది. అయితే అమెరికా గత శనివారం నుంచి ఇరాన్పై దాడులు చేయడం మానేసింది. దాడులు చేయడానికి ఆయుధాల కొరత ఏర్పడింది. గత వారం కాంప్ డేవిడ్లో కేబినెట్ సమావేశంలో ట్రంప్ ఇరాన్పై అసహనం వ్యక్తం చేశాడు. ఇరాన్ని నమ్మలేం, అన్ని అబద్ధాలు చెబుతోందని, మాటపై నిలబడదన్నారు. అందుకే ఈసారి దాడి చేస్తే ఇక జీవితంలో తిరిగి కోలుకోదని ట్రంప్ ఇరాన్పై తన అక్కస్సును వెళ్లగక్కాడు. ఇక వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా అమెరికా ఈ వారాంతంలో ఇరాన్కు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేస్తుంది అన్న ఒక కథనాన్ని ప్రచురించింది. ఇన్ని కథలు చెప్పినా ట్రంప్ ఆగస్టు 2న యూటర్న్ తీసుకున్నాడు. ఇరాన్పై దాడులు చేయడం లేదని, గల్ఫ్ దేశాలు ఇరాన్పై దాడులు చేయవద్దని తనను వేడుకున్నాయని చెప్పుకొచ్చాడు. తర్వాత ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెడుతూ ఇరాన్తో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు ఇరాన్పై దాడులు చేయవద్దని కోరాయని, డీల్కి ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. హార్మోజ్ జలసంధిని తెరవడమే కాకుండా ఇరాన్ అణ్వాయుధాల జోలికి పోదని చెప్పారు. ఇరాన్తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలు రిక్వెస్ట్ చేయడంతో తాను ఆగానని, ప్రపంచ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, అలాగే ఇరాన్ ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని కాస్త వెనకడుగు వేశానని ట్రంప్ వివరించాడు. ఇజ్రాయెల్లో కూడా ఈ విషయం సహకరించడానికి అంగీకరించదన్నారు. ఇక ఇరాన్ తన కమిట్మెంట్ నుంచి వెనక్కి జరిగితే దాడులు చేయడానికి క్షణం పట్టదన్నాడు. ఇదిలా ఉండగా ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడుతూ టెహ్రాన్తో సోమవారం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని అన్నారు. ఇరాన్కు అమెరికన్ సత్తా ఏంటో తెలిసొచ్చిందన్నారు. అందుకే కాళ్ల బేరానికి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం నుంచి చర్చలు ప్రారంభమవుతాయన్నారు. అయితే ఇంత చెప్పినా ట్రంప్ చర్చలకు సంబంధించిన వివరాలు ఇవ్వకుండా చారుకున్నారు.
ఇరాన్ మాత్రం ట్రంప్ తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తాము అమెరికాను దాడులు ఆపమని కోరింది లేదని స్పష్టం చేసింది. ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ ట్రంప్ చెబుతోందంతా పచ్చి అబద్ధాలని తేల్చి చెప్పింది. ఇక ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రి మజిద్ ఇల్ ఆల్ రెజా మాట్లాడుతూ తమ ప్రత్యర్థుల నుంచి వచ్చే ఏ ముప్పునైనా అది మానసిక యుద్ధంతో భాగమైనప్పటికీ టెహ్రాన్ నిజమైందిగానే భావిస్తోంది. తాము అప్రమత్తంగా ఉంటామని, ఎలాంటి దాడులకైనా సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా, ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే తాము సౌదీ అరేబియా, యుఏఈలతో పాటు ఖతర్కి గ్యాస్ ఫీల్డ్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఇస్రాయెల్ని బూడిద చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే, ఆదివారం నాడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ సౌదీ అరేబియా, యుఏఈతో పాటు ఖతర్లు తనను వెంటనే ఇరాన్పై దాడులు ఆపేయాలని వేడుకున్నాయన్నారు. వారు కోరారు కాబట్టి ఆగానని, త్వరలో డీల్ కుదురుతుంది అని చెప్పారు. కాగా గత శనివారం నాడు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్పై దాడులు ఆపాలని కోరినట్లు చెబుతున్నారు. మీరు దాడులు చేస్తే మేము భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని ట్రంప్కి గుర్తు చేశారు. అమెరికాకు చెందిన యాక్సియోస్ ప్రకారం సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబియన్ దాడులు చేసి మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు తేవద్దని కోరాడని తెలిపింది. ఇక యుఏఈ, ఖతార్లు కూడా ట్రంప్ దాడులు ఆపాలని కోరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. కొత్త కాల్పుల విరమణ ఒప్పందం డీల్ని ప్రతిపాదించబోతున్నామని, దీన్ని శనివారం నాడు ఇరాన్ ముందు పెట్టామని, దానికి ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించిందని ఖతర్ తెలిపింది. అయితే మధ్యవర్తులు ప్రతిపాదనల పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్లు ఇరాన్కు చెందిన దౌత్యవేత్త ఒకరు ధృవీకరించారు. అయితే ఇరాన్కు చెందిన మత పెద్దలు, సుప్రీం లీడర్ ఖతార్ ప్రతిపాదించే ప్రతిపాదనలు అంగీకరిస్తుందా లేదా అనేది దానిపై క్లారిటీ రాలేదని ఇరాన్ దౌత్యవేత్తలు తెలిపారు. ఇక అసలు వాస్తవం ఏంటంటే, గల్ఫ్ దేశాలు కూడా ట్రంప్పై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా యుద్ధ వ్యూహాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం 6వ నెలలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో తమ పౌరులు, తమ భూభాగం ప్రమాదంలో పడిందని వారు వాపోతున్నారు. ఇక గల్ఫ్లోని మిత్ర దేశాలు తమకు ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్స్ పంపాలని కోరుతున్నాయి. దీంతో పాటు యుద్ధం ఇలానే కొనసాగితే తమకు అండగా ఉంటామని గ్యారంటీ ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే మిడిల్ ఈస్ట్ లెనలిస్టులు మాత్రం భవిష్యత్తు అనిశ్చితంగా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ట్రంప్ ఒకరోజు సానుకూలంగా వ్యవహరిస్తే తర్వాత రోజు మాట మారుస్తూ ఉంటాడు. దీంతో సంప్రదింపులు ముందుకు సాగడం లేదు. ఇక యుద్ధం ఇలానే కొనసాగితే కేవలం ఇరానే కాదు, గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. గత 6 నెలల నుంచి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఇలానే యుద్ధం కొనసాగితే తాము నిండా మునిగిపోతామని వారు ట్రంప్తో మొరపెట్టుకుంటున్నారు. ఇక ఇరాన్ విషయానికి వస్తే నిబ్బరంగా ఉంది. ట్రంప్ యుద్ధానికి సై అంటోంది. ఇక ఇరాన్ కూడా ఈ యుద్ధంలో భారీగా నష్టపోయింది. ఇక తెలుగులో సామెత చెప్పినట్లు నిండా మునిగిన వాడికి చలే ఉంది అనేది ఇరాన్కు చక్కగా సరిపోతుంది.